ముందుగా దేవాది దేవునికి వందనముల స్తుతులు, అమ్మగారికి వందనముల స్తుతులు, కూడి వచ్చిన వారందరికీ వందనముల స్తుతులు. ప్రతి నెల కూడా నేను అటెండ్ అవుతానండి ఈ తైలాభిషేకానికి అండి. మాది భీమవరం అండి, భీమవరం నుంచి వచ్చానండి. పోయిన నెల అండి కందుకూరు కళ్యాణ మండపంలో అండి. అయితే మా నాన్నగారికి అండి 4 సంవత్సరాల నుంచి అండి ఆయనకి కాలు చేయి లాగిందండి. లాగితే నడవలేరండి. నడవలేకపోతే ఆయన ఇంకా మంచం మీద ఉండి ఇంకా ఉంటాం, అసలు కింద కూడా ఒక అడుగు కూడా వేయలేకపోతున్నారండి. అయితే పోయిన నెల ఆ తైలాభిషేకంలో డాడీ గారు ఆరాధన నీకే అన్న ఆ పాట పాడారని అందులో బాగా బలంగా విశ్వాసంతో ఏకీభవించానండి. మా తండ్రి గారు కూడా ఆ మంచం నుంచి లేచి, దేవా ప్రభువా లేచి నడవాలి, 4 సంవత్సరాల నుంచి నడలేకపోతున్నారు, హాస్పిటల్ కూడా చూపించినా కూడా తగ్గలేదండి. ఇంకా విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నానండి ఆ పాటలోనండి. అంతేనండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అండి మా అమ్మగారు అన్నారండి, మీ నాన్న రోజు నల్లైపోతున్నాడు కదా, మంచం మీద తింటున్నాడు, తినిసిన వెంటనే పడుకుని పోతున్నాడు, లేచి నడిచి వచ్చారని చెప్పారండి. దేవుడు గొప్ప కార్యం చేశాడండి. ఈ నెలంతా కూడా ఆయన బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వచ్చి నడవటం అండి, చూడమండి, అన్నీ దేవుడు గొప్ప సహాయం చేశాడండి. చూడండి సహోదరుడు వారు సాక్ష్యం తెలియజేస్తున్నారు. వారు మరి సంవత్సరాల నుండి తైలాభిషేక ఆరాధనలో వారు పాల్గొంటున్నారు. భీమవరం నుండి క్రమం తప్పకుండా వారు వస్తుంటారు తైలాభిషేక ఆరాధనకి. మరి గడిచిన నెలలో వారు ఆరాధనలో పాల్గొన్నప్పుడు దైవజనులు ఆరాధన చేస్తున్నారు. ఆరాధనలో వారు ఏకీభవిస్తున్నప్పుడు అభిషేకం నా తలపైన అనే పాట పాడుతున్నప్పుడు ఆ ఆరాధనలో మరి బలంగమైన ఆరాధన జరుగుతుంది. అటువంటి ఆరాధనలో కుమారుడు పాల్గొని ఆరాధన చేస్తూ మరి వారి నాన్నగారు జ్ఞాపకం వచ్చారంట. అయ్యా 4 సంవత్సరాల నుంచి మరి కాలు చెయ్యి మరి వీక్ అయిపోయి నడవలేని పరిస్థితులు మంచానికి పరిమితం అయిపోయారంట. కొంచెం కూడా నడవలేరు, అస్సలు నడవలేరంట, మంచానికి పరిమితమై ఉన్నారు. ఇప్పుడు ఆ ఆరాధనలో పాల్గొని మరి ప్రార్థన చేసుకుంటున్నారంట. ప్రభువా నేను ఇక్కడైతే నేను మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నాను, దైవజనులు ఆరాధిస్తున్నారు, మరి నా తండ్రి అయితే మంచం మీద పడున్నారు, ఇక నేను ప్రార్థన చేస్తున్నాను, నా తండ్రిని తాకయ్యా నువ్వు, నేను వెళ్ళేసరికి నా తండ్రి నడవాలి అని చెప్పి మరి ప్రార్థన చేసుకున్నారంటండి. ప్రార్థన చేసుకుని ఇక్కడ ఆరాధన ముగించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మగారు చెప్తున్నారంట, నాన్న ఈరోజు అంటే 4 సంవత్సరాల నుంచి నడవని నాన్నగారు ఈరోజు లేచి వచ్చారు, నడుస్తున్నారు అని చెప్పి మరి వారు అమ్మగారు సాక్ష్యం చెప్పారంటండి. ఇప్పుడు బాబు చెప్తున్న మాట ఏంటంటే, మరి మా నాన్నగారు ఈ రోజున తనంతట తాను లేచి తన పనులు తాను చేసుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. అసలు కాళ్ళు చేయి రాదేమో అనుకున్నాం, ఇక మంచానికే పరిమితం అయిపోతారు అనుకున్నాం, కానీ దేవుడు మా నాన్నగారిని ముట్టారు, ఇక్కడ ఆరాధన ద్వారా మరి తాగారు అని చెప్పి మరి నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మా నాన్నగారు నెక్స్ట్ మంత్ ఇక్కడికి రావాలని వారు కోరుకుంటున్నారు. మరి దేవుడు ఇంకా తన నాన్నగారికి ఇంకా మంచి బలం ఇచ్చి ఈ ఆరాధనలోకి నడిపించునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకు స్తోత్రం చెప్దాం.